చివరి దీపం. రవి చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుర్రాడు. పెద్ద కలలు ఉన్నాయి. కాని జేబులో ఖాళీ, ఇంట్లో అప్పులు. ప్రతిరోజు ఉదయం లేచి చదవాలని కూర్చుంటే అమ్మ గొంతు వినిపించేది. ఇవాళ కూలికి వెళ్ళాలి నాన్నా. ఇంట్లో బియ్యం అయిపోయాయి. పుస్తకాలు మూసి కలల్ని మనసులోనే దాచుకుని రవి కూలీ పనికి వెళ్లేవాడు. రాత్రి అలసిపోయి వచ్చి చిన్న దీపం వెలుతురులో చదువుకునేవాడు. ఆ దీపమే అతని ఆశ. కాని ఒకరోజు నూనె కూడా లేకుండా ఆ దీపం ఆరిపోయింది. రవి నిశ్శబ్దంగా కూర్చున్నాడు, కళ్ళలో నీళ్లు. మనసులో ఒక్క ప్రశ్నే, నేనెప్పుడు గెలవలేనా? అప్పుడే అమ్మ మాటలు గుర్తొచ్చాయి. దీపం ఆరిపోయినా మనిషి లోపల వెలువ ఆరిపోద్దు నాన్న. ఆ రోజు రవి నిర్ణయం తీసుకున్నాడు. ఇక పరిస్థితులపై ఏడవకూడదని. రోజంతా పని, రాత్రి స్నేహితుడి ఇంటి లైట్ కింద చదువు. అవమానాలు, అలసట్, ఆకలి అన్నీ భరించాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు గ్రామానికి వార్త వచ్చింది. రవి సర్కారు ఉద్యోగం సాధించాడు. అతడు మొదట చేసిన పని ఏమిటంటే అమ్మ ఇంట్లో ఒక పెద్ద దీపం వెలిగించాడు. ఫే! అమ్మ కళ్ళలో నీళ్లు. రవి నవ్వుతూ అన్నాడు, ఈ దీపం కన్నా ఆ రోజు ఆరిపోయిన దీపమే నాకు దారి చూపింది అమ్మా.